Welcome to day 2 of Mahabaleshwar, guys. నిన్న నైట్ అయితే నైట్ అని చెప్పలేము. నేను ఆల్మోస్ట్ ఈవినింగ్ 6:30కి ఇంక రిటర్న్ అయిపోదాం అనుకున్నాం, కానీ అప్పటికి కొద్దిగా సన్లైట్ అయితే ఉండింది. మా వాడైతే ఇంకా బెటర్ ప్లాన్ అయితే చెప్పాడు. సో దానికోసమే మళ్ళీ అక్కడి నుంచి 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి నిన్నే మనం అయితే ప్రతాప్గఢ్ ఫోర్ట్ కూడా ఎక్స్ప్లోర్ చేసేసాం. కాకపోతే లైటింగ్ ఎక్కువ లేదు కాబట్టి అది బ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాం. కాకపోతే టుడే వీ హ్యావ్ బెటర్ ప్లాన్. సో దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ స్టేడ్ ఫర్ 2 days. ప్లేస్ వాజ్ నైస్ యాక్చువల్లీ. సో ఇవాళ మనమైతే రిటర్న్ పూణేకి అయితే వెళ్తున్నాం. మన ఫ్రెండ్ అయితే బెటర్గా అయితే చెప్పాడు ప్లాను. ముంబైకి వెళ్ళి ముంబైలో కూడా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి నైట్ దాకా ఎక్స్ప్లోర్ చేయాల్సినవి చేసేసి నైట్ వీఆర్ గోయింగ్ టు సమ్ స్పెషల్ సిటీలో అయితే మనకు ఆల్మోస్ట్ 2 days అయితే ఉంది సిటీలో ట్రావెల్ చేయడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఇప్పుడైతే టైం అయితే 8:30 అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి పూణేకి ఆల్మోస్ట్ మళ్ళీ 4 hours అయితే ఉంది. సో వీఆర్ రన్నింగ్ కరెంట్లీ. సో మనమైతే రూమ్ ఓనర్కి అయితే సెండ్ ఆఫ్ చెప్పేసి వీ విల్ గో. చాలా పీస్ఫుల్గా ఉంది గైస్. మార్నింగ్ అయితే మొన్న వచ్చేటప్పుడు అయితే మహాబలేశ్వర్కి 2 days బ్యాక్ ఆల్మోస్ట్ మిడ్ నైట్ వచ్చాం. 9:30 అయిపోయింది. అసలు ఈ ఘాట్ రోడ్ లో అసలు ఏమీ కనబడక, లైట్స్ కూడా ఇక్కడ చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. వచ్చేకైతే ఆల్మోస్ట్ 30 kilometers 1.5 hours రావాల్సి వచ్చింది. అంత స్లోగా అయితే రావాల్సి వచ్చింది. బట్ ఇప్పుడైతే వ్యూ బాగుంది, క్లైమేట్ సెక్సీగా ఉంది. సో వీఆర్ హిట్టింగ్ పూణే. ఇక్కడ నుంచి అయితే 2 hours 20 minutes చూపిస్తుంది పూణేకి అయితే. బట్ మాకు తెలుసు ఈ రోడ్లో అయితే అట్లీస్ట్ 3 hours అలా పడుతుంది. సో వీఆర్ హిట్టింగ్ పూణే. వన్స్ పూణే రీచ్ అయ్యాక 3 ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి విజిట్ చేయడానికి. సో వీ విల్ ఎక్స్ప్లోర్ దెమ్ డెఫినెట్లీ. క్రేజీగా అయితే ఉండిపోతుంది ఆ ప్లేసెస్ అయితే. మీకు చూపిస్తాను ఒక్కొక్క ప్లేసెస్. సో ఎక్కువ అయితే ఇక్కడ డ్రాగ్ చేయాలనుకోవట్లా. డైరెక్ట్లీ వీ విల్ మీట్ ఇన్ పూణే. అండ్ హైవేలో టన్నల్స్ అయితే వస్తాయి. అదేమో క్రేజీగా అనిపిస్తే మీకు మళ్ళీ చూపిస్తాను. లేకపోతే డైరెక్ట్లీ వీ విల్ క్యాచ్ అప్ ఇన్ పూణే. ఓకే. అండ్ గైస్ వెన్ కమింగ్ టు మహాబలేశ్వర్, మా ప్లాన్ ప్రకారం అయితే 2 days అనేసి. బట్ మేమైతే కొద్దిగా లేట్గా రావడం వల్ల బట్ వీ మేనేజ్ టు కంప్లీట్ 1.5 days అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసాం కంప్లీట్ గా. కాకపోతే దీనికి 2 days అయితే కావాల్సి వస్తుంది, కానీ మేమైతే 1.5 days అయితే మేనేజ్ చేసాం. పెద్ద ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేస్ అంటే మెజారిటీ పోర్షన్స్ మొత్తం ఇక్కడ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. సో 60 to 70% అయితే మొత్తం మేము వ్యూ పాయింట్స్ చేయాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ ఒక డేలో 70 to 80%. అండ్ దాని తర్వాత అయితే వాటర్ ఫాల్ అయితే బాగుంది అక్కడ వెళ్ళే ఏరియా కానీ మొత్తం కూడా. దాని తర్వాత మనకి ఒక లేక్ ఉంది, దాంట్లో కూడా ఎక్స్పీరియన్స్ అయితే 1 hour అయితే ఇస్తారు మనకి బోట్. అది కూడా బాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు మన దాంట్లో కూడా ఫ్యామిలీతో కానీ వస్తే. అండ్ ఇక్కడికి కానీ ఫ్యామిలీతో వస్తే మాత్రం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ట్రాఫిక్ లోనే 2 hours అయితే స్ట్రక్ అయ్యాము. అది ఏంది దట్టు బైక్స్ లో ఉండి. ఇంకా కార్స్ లో ఉంటే హాఫ్ డే మొత్తం ట్రాఫిక్ లోనే ఉండాల్సి వస్తుంది. సో అదొక్కటి చూసి ప్లాన్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేటప్పుడు. ఎస్పెషల్లీ వీకెండ్స్ లో కానీ హాలిడేస్ లో కానీ ఈ ప్లేస్ అవాయిడ్ చేస్తే బెటర్. మిడ్ వీక్స్ లో అట్లా వస్తే మైట్ బి ట్రాఫిక్ తక్కువ ఉండొచ్చు కాబట్టి మనం అయితే ఎంజాయ్ చేయొచ్చు. కానీ వీకెండ్స్ అస్సలు ఇంపాసిబుల్ ఈ ప్లేస్ తిరగడం మాత్రం. బట్ కొద్దిగా రిఫ్రెష్మెంట్ కోసం అట్లా నేచర్ని ఎంజాయ్ చేద్దాం, కొత్త ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఈ ప్లేస్ అయితే 100% విజిట్ చేయొచ్చు. మైట్ బి ఇంకా రైనీ సీజన్, ఇంకా ప్యూర్ రైన్స్ పడే సెప్టెంబర్ అక్టోబర్ టైంలో వస్తే ఇంకా వాటర్ ఫాల్స్ ఇంకా హెవీగా ఉండొచ్చు. కానీ అప్పుడైతే మనకి వ్యూ పాయింట్స్ అయితే కనబడవు. ఎందుకంటే నిన్నే ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి 8:30 అయింది వ్యూ పాయింట్స్ ఎక్స్ప్లోర్ స్టార్ట్ చేయడానికి. కానీ అప్పటికే లైట్ గా అయితే ఫాగ్ ఉంది 20%. సో ఇప్పుడే ఇలా ఉందిరా అంటే ఇంకా రైనీ సీజన్ లో వస్తే మైట్ బి మనకి వ్యూస్ అయితే ఏది కనబడవు. సో దాన్ని బట్టి అయితే ప్లాన్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఇంకా బెటర్ వాటర్ ఫాల్స్ లేక్ ఇంకా బెటర్ ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకా బెటర్ వాటర్ అంటే మాత్రం మీరైతే రైనీ సీజన్ చూస్ చేసుకోవచ్చు. లేకపోతే మాత్రం అలాగే డిసెంబర్ జనవరి ఇట్లా వస్తే బోత్ అది చూస్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం వ్యూ పాయింట్స్ కూడా మంచిగా అయితే కనిపిస్తుంది. సో దాన్ని బట్టి మీరైతే ప్లాన్ చేసుకోవాలి గైస్ ఇంకా. సో అదే ఇక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు మహాబలేశ్వర్. ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఇక్కడ ఇంకా మెజారిటీ ఆ వడా పావులు అంటారు, మిసైల్ పావులు అంటారు, అది మనకి అస్సలు ఎక్కదు. ఇంకా మేమైతే మెజారిటీ ఫ్రూట్స్ తోనే మేనేజ్ చేసాం ఇక్కడ, ఫ్రూట్స్ అండ్ చపాతీస్ తో. అండ్ మీరున్న స్టే కూడా ఇంపార్టెంట్ గాయస్. మీరు మంచి పర్సన్స్ ఉన్న స్టేని కానీ చూస్ చేసుకుంటే వాళ్ళే మీకు మెజారిటీ అయితే హెల్ప్ చేస్తారు ఏది కావాలన్నా కూడా. మేము స్టే చేసిన అంకుల్ అయితే మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉన్నారు. ఆల్మోస్ట్ హోమ్ స్టే లా అనిపించింది అక్కడైతే.
సో మీరున్న ప్లేస్ కూడా ఇంపార్టెంట్ గైస్, మీరు ఏ ప్లేస్ చూస్ చేసుకుంటున్నారు అనేసి. సో దట్స్ ఇట్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు మహాబలేశ్వర్. ఇంకా మనమైతే అట్లీస్ట్ 2.5 hours అయితే రీచ్ అయిపోవాలి పూణేకి అయితే, ఎందుకంటే మనకి ఇంకా మళ్ళీ నైట్ అయితే బస్సు ఉంది ఇంకొక సిటీకి అయితే. సో అంతలోపు మెజారిటీ ఎక్స్ప్లోర్ చేసేసారు పూణేలో అయితే. మేము అనుకున్న 3 to 4 ప్లేసెస్, అట్లీస్ట్ 3 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ అయితే చేయాలి. సో డైరెక్ట్లీ అయితే పూణే అయితే కలుగుతాం గైస్. Let me show you something. డైరెక్ట్ ఇంకా పుణేలోనే కలుద్దాం అనుకున్నా కానీ దిస్ లొకేషన్ టెంప్టెడ్ మీ. మన దరిద్రం ఎంత దరిద్రంగా ఉంటుందంటే, మన దరిద్రం చూస్తే దరిద్రానికే బాధ వేస్తుంది అనమాట. ఈ ట్రిప్ లో ఎంత ఎంజాయ్ చేస్తున్నామో దానికన్నా ఎక్కువ అడ్వెంచరస్ అవుతుంది. ఏమైతుంది అంటే, ఇప్పుడు ఇంకో 80 kilometers ఉంది పూణేకి. వెళ్ళిపోయి ఏమైనా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్న టైంకి ఎగ్జాక్ట్ గా టైర్ పంచర్. ఎక్కడ? అది కూడా మిడిల్ ఆఫ్ ద హైవే. చూపిస్తా, అట్లే ఉండండి. ఇది టైర్ అయితే పంచర్ అయిపోయింది, బండి అయితే ఆగిపోయింది మిడిల్ ఆఫ్ ద హైవే. ఇట్లుంటాయి మన పంచాయతీలో. మనకేమో ఎక్కువ టైం లేదు. మా ఫ్రెండ్ అయితే కనుక్కుంటున్నాడు ఇక్కడ పంచర్ షాప్స్ ఎక్కడున్నాయో. మనమైతే ఖాళీ కాబట్టి వ్లాగ్ తీసుకుంటున్నాము. ఏందో ఈ ట్రిప్ ఆల్రెడీ హాఫ్ డే డీలే మహాబలేశ్వర్ లో, అది కవర్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఎంతసేపు పడుతుందో తెలియదు. మళ్ళీ దీన్ని ఇప్పుడు పంచర్ వేసుకొని ఫాస్ట్ గా అయితే 80 kilometers ఉంది. లాస్ట్ 20 kilometers అయితే ఫాస్ట్ గా కవర్ చేసాం మేమైతే. నేనైతే హ్యాపీగా ఉన్నా, ఫాస్ట్ కవర్ చేస్తున్నాము. ఇంకొక 1.5 hours అట్లా పూణేకి వెళ్ళిపోయి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి అక్కడి నుంచి నెక్స్ట్ అయితే మనం ముంబైకి వెళ్తున్నాం గైస్. మళ్ళీ చెప్తాను చెప్పా కదా, అదే నెక్స్ట్ నుంచి అక్కడికైతే ముంబైకి అయితే వెళ్తున్నాము. ఫాస్ట్ గా నాకైతే ఫేవరెట్ ప్లేస్ ముంబై, ఎప్పటి నుంచో వెళ్ళాలని. సో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అన్న టైం మళ్ళీ పంచర్ అయితే వచ్చింది. ఇంక ఇది కవర్ చేసుకుని అయితే మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. చూద్దాం ఏమవుతుందో. మన పని అయిపోయింది, నాకు ఇష్టం లేదు. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏం లేదు. అమ్మా ఈ ఎండలో 1 hour తోసుకొచ్చాం భయ బండిని. 1 hour తోసుకొస్తే ఏదో దేవుల్లో ఒక అన్న కనిపించాడు. ఆయన నేరుగా పంచషాప్ అందరిని పోయి తీసుకొచ్చి ఆ లొకేషన్ అయితే తీసుకొచ్చాడు మనల్ని. అయితే ఇక్కడైతే చూడండి, ఇంత దరిద్ర కూడా లవ్ వస్తుంది. మన వాళ్ళు హిందీ రాకపోయినా కూడా ఏదో పాప మేనేజ్ చేస్తారు అని చెప్పేకి, పంచర్ అది ఇది అనేసి. అది పంచర్ కూడా కాదు, పగిలిపోయింది ఏకంగా. సో టైరే మార్పిస్తున్నాం ఇక్కడైతే. హిందీ రాని టైంలో మనకి హిందీ రాదు, వాళ్ళకి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, తమిళ్ అసలే రాదు. చూడండి ఇక్కడ చూడండి ఏమవుతుందో. మన వాళ్ళకేమో హిందీ రాదు, అయినా ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? మా వాడు ఆవేశం తెలుగు బూతులు ఎత్తేస్తాడు కానీ వాళ్ళకి తెలుగు అర్థం రాదు. ప్రాబ్లం ఏమైంది రా అంటే, మేము 2 bikes తీసుకున్నాం మొత్తం రెంట్కి. కానీ బైక్ మొత్తం చెక్ చేసుకున్నాం కానీ టైర్స్ చెక్ చేసుకోవాలా. సో అది మాకు ఇష్యూ అయితే అయిపోయింది. టైర్ అయితే బేసిక్ గానే బాగాలేదు. పూణే నుంచి స్టార్ట్ అయిపోయి 70 kilometers వచ్చేసిన తర్వాత అప్పుడు చూసుకున్నాం ఆ టైర్, ఎయిర్ చెక్ చేసుకున్నాడు. అప్పుడు టైర్ బాగాలేదు అనేసి అప్పుడే డౌట్ ఉండే, ఇది వర్కౌట్ అవుతుందా, ఎక్కడన్నా ప్రాబ్లం అవుతుందా అనేసి. కాకపోతే అనుకున్నాం వెళ్ళిపోవచ్చేమో పుణ్య దాకా, ఇంక 80 ఉంది కదా రిటర్న్ లో, ఇప్పుడు దాకా ఇబ్బంది అవ్వలేదు అనేసి. కరెక్ట్ గా హైవే వెళ్ళినప్పుడు పేలింది బండి అయితే. ఇంకా అట్లా ఉందన్నమాట. ఇదైతే వేయించుకునేసి మళ్ళీ ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోవాలి, ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోవాలి. ఇప్పటికే మళ్ళీ 1.5 hours అయితే డిలే అయింది. ఈ రోజు కూడా మన బస్సు అయితే నైట్ 11 o'clock అయితే ఉంది ముంబైకి అయితే.
అంత లోపల కనీసం 3 ప్లేస్ అన్న కవర్ చేయాలి. పూణేకి వెళ్ళి ఫస్ట్ ఈ ఓనర్ ఏమంటాడు, టైర్ మార్పిచ్చిన దానికి మనోడైతే ఫుల్ ఫైర్ లో ఉన్నాడు. ఆయనతో ఏం మాట్లాడాలో ఏమో, వెళ్ళి బైక్ ఇచ్చేసి చూద్దాం ఏమవుతుందో. భయ అయిపోయింది మనకైతే. ఇక్కడ ఒక అన్న కనిపించాయని చెప్పా కదా, అన్న చేశాడు. భయ థ్యాంక్స్ భయ, థ్యాంక్ యూ సో మచ్ భయ. ఎండగా లేకపోయింటే మనం ఈరోజు ఇక్కడే హైవేలోనే బుక్ అయిపోయాం ఈవినింగ్ దాకా. అన్న అయితే మనకి దగ్గరుండి మనకైతే చేయించేశాడు వర్క్ కూడా. యా అట్లా దరిద్రంలో కూడా అదృష్టం అంటే ఇదే గైస్. ఇంకైతే లైట్ లేకుండా స్టార్ట్ అయిపోదాం. బైక్ పంచర్ అయిన తర్వాత వేసుకొని 30 కిలోమీటర్స్ 15 minutes లో దమ్మా వచ్చేసాం గైస్. ఫాస్ట్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ టన్నల్ రీచ్ అయిపోయాము. వెళ్ళేప్పుడు టన్నల్ వ్యూ అంత మంచిగా అయితే క్యాప్చర్ అవ్వలేదు. సో మళ్ళీ ఇప్పుడు అయితే చూపిస్తాను మీకు టన్నల్ వ్యూ ఒకసారి. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది టన్నల్ వ్యూ మాత్రం. టన్నల్ మాత్రం అసలుకి నెక్స్ట్ లెవెల్ అసలుకి. గాయస్ ఇదైతే ఇంకో టన్నల్ గాయస్. ఇదే మనకి మెయిన్ టన్నల్. బ్యాక్ సైడ్ వచ్చేది సెకండ్ టన్నల్. ఇది వచ్చి మనకి మెయిన్ టన్నల్. సిమిలర్గా లోపల అయితే అలాగే ఉంటుంది, కానీ బయట నుంచి అయితే వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది గాయస్ ఇదైతే. గైస్ ప్రతి ట్రిప్లో కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అలాగే ఈ ట్రిప్లో కూడా మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. నేనైతే పూణేలో ఈ రేంజ్ ప్లేస్, పూణేకి 30 kilometers, ఇది అవుట్స్కట్సా లేకపోతే అర్థం కాలా, కానీ 30 kilometers అయితే దూరంగా వచ్చాం పూణేకి. ఇక్కడ ఏదో ఫోర్ట్ ఉంది, నేమ్ అయితే ఇక్కడ స్క్రీన్ మీద వేస్తా చూడండి. నేమ్ అయితే చూడలేదు కానీ కోడి అమ్మ ఇది ఎక్కడంటే ఘాట్ రోడ్. అసలుకి తిరుమలకి ఇంటూ 3 times ఉంది గైస్ ఇదైతే ఘాట్ రోడ్ అయితే. అంత హైట్ ఉంది, ఎక్కాలంటే కూడా అంత అడ్వెంచరస్ గా అయితే ఉంది. ఒకసారి వ్యూ చూపిస్తా చూడండి. నేను వెళ్ళేది మహాబలేశ్వర కన్నా అయితే పెద్దదే ఉంది స్వామి. దీని గురించి ఎవరు చెప్పలేదు మాకు యూట్యూబ్ లో వీడియోస్ చూసినప్పుడు కూడా, ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు. ఇదే అనమాట ఫోర్ట్ అయితే. పైకి అయితే వెళ్ళాలి మనం ఇప్పుడు. ఈ ఘాట్ రోడ్ లోనే ఆల్మోస్ట్ మనం అయితే మోర్ దెన్ ఒక 32 kilometers వచ్చాం పైకి. మళ్ళీ ఇప్పుడు దీని అయితే పైకి ఎక్కాలి. ఇక్కడ గ్రీనరీ, హిల్స్, మిడిల్ లో లేక్, లాస్ట్ లో సిటీ. అదిదా వ్యూ. క్రేజీగా అయితే ఉంది. చిన్న వే అయితే ఉంది వెళ్ళేకి, బట్ మేనేజబుల్.
ఈ ప్లేస్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము, ఏదో నార్మల్ ఫోర్ట్ లా ఉంటుంది అనుకున్నా కానీ మరి ఈ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయాల. అది కాకుండా ఈరోజు వీకెండ్, ఇంకా ఫుల్ ఉన్నారు, ప్యాక్ అవుతుంది ఇక్కడ. వెళ్ళే వే మొత్తం టైం ల్యాబ్స్ వేసేస్తాం ఫాస్ట్గా. సో పైకి వెళ్ళాక మీకైతే మంచి వ్యూ అయితే చూపిస్తాం. ఎట్లా నడుచుకొని పోతున్నామా, ఎట్లా రైట్ టర్న్ ఓవర్ ఇచ్చాం అంటే వ్యూ. ఆల్మోస్ట్ వీ హ్యావ్ టు గో దేర్ మ్యాన్. అయిపోయింది, నా పని అయిపోయింది ఈరోజు. అట్లీస్ట్ దిస్ వ్యూ. ఈ వ్యూ బెటర్ అనిపిస్తుంది పైకి ఎక్కడిపోయినా కూడా, కానీ పైకి వెళ్ళాలి. గాయస్ ఇది కూడా సేమ్ అలాగే ఉంది గాయస్, ప్రీవియస్ గా పైకి చూసినట్లే ఈ పక్క కూడా సేమ్ అలాగే ఉంది. ఇక్కడ వాక్ చేయడం కష్టం కాదు, ఇలాగా 2 బ్యాగ్స్ వేసుకొని 20 kgs బ్యాగ్స్ వేసుకొని నడవడం కష్టం. దట్టు ఓ అమ్మ ఇంకా రాలేదా, ఓ మై గాడ్ గైస్ ఇంకా ఉందో. ఇంకా చూపిస్తా, ఇంకా చాలా ఉంది. వచ్చేసాం. హాఫ్ అన్ అవర్ వాక్ తర్వాత. ఇక్కడ వాక్ చేయడం కష్టం కాదు, కానీ గైస్ మనోళ్ళు అయితే ఏదో వ్యూ పాయింట్ ఉందనేసి అడ్డదారులు అయితే తీసుకెళ్తున్నారు. నేను 2 బ్యాగులు వేసుకొని ఇక్కడ ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. వావ్, పర్లేదు. ద మోస్ట్ వర్త్ ప్లేస్ గైస్. ఇంత దూరం ఎక్కి వచ్చినందుకు. ఇంకా అక్కడ వాడైతే ఇంటికి వెళ్ళిపోతా అంటున్నాడు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో బయటికి పోవాలంట. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ల మీద ఫోన్లు. మనోడు దానికోసం ఇంకా రేపు ముంబై నుంచి అయితే ఎగ్జిట్ అయిపోతున్నాడు. మనోడు కూడా మనల్ని కూడా పిలుస్తున్నాడు వెళ్ళిపోదాం అనేసి. ఇట్లుంటాయి గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే. ఎందుకు బ్రో మీకు లవ్ గివ్ అంతా చెప్పండి. ఓకే గాయస్, ఇక్కడైతే చిన్న పాండ్ లా ఉంది. మైట్ బి అప్పట్లో కింగ్ అయితే ఇక్కడే చేసేవాడేమో పర్సనల్ థింగ్స్. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తున్నాం. ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. హోప్ఫుల్లీ ఇక్కడ ఏమన్నా ఉంటుంది, చూద్దాం. ఊరికే నడవడం తప్ప ఎక్కువ ఏం లేదు ఇక్కడ. బట్ ప్లేస్ అయితే బాగుంది, మంచి వ్యూ అయితే చూడొచ్చు. వీఆర్ గోయింగ్ దేర్. ఫ్రెండ్స్ అయితే మరీ దారుణంగా ఉన్నారు గైస్. పాప 2 బ్యాగులు వేసుకొని వెళ్తున్నాడు. బ్లాగ్ తీసుకుంటున్నాడు అని కూడా లేదు. బ్యాగులు నాకే ఇచ్చేసారు, బ్లాగ్ నేనే తీసుకుంటున్నా. బట్ ఇట్స్ ఓకే. లెట్స్ గో. వై యు స్టాప్డ్ హియర్? తుప్పల్లో తప పంపిస్తే ఇవంటరా మీరు చేసేవి? మీరు చేసే పని
వాట్ ఈస్ హియర్? నా లవడ ఏమీ లేదు ఇక్కడ గైస్, నథింగ్ హియర్ గైస్. అగైన్ ద వ్యూ ఓన్లీ. Of course, it's a casual only, but అర్థం కావట్లేదు. మైట్ బి చాలా ఇయర్స్ అవడం వల్ల ప్రాపర్గా లేదో, లేకపోతే ఈ క్యాజువల్ అవుట్లుక్కే ఇంతేమో స్టార్టింగ్ నుంచి, ఓవర్ ద కింగ్ పీరియడ్ నుంచే. బట్ ఇట్స్ ఎ బెటర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కోర్స్. ఇప్పుడు టాస్క్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ నుంచి 45 కిలోమీటర్స్ మళ్ళీ సిటీకి వెళ్ళాలి. ఆల్రెడీ టైం అయితే 2:30 అయింది. ఇప్పుడు సిటీకి వెళ్ళాలంటే అట్లీస్ట్ ఒక 2 hours పడుతుంది. సిటీకి వెళ్ళి మా బైక్స్ రిటర్న్ చేసేసి, మార్నింగ్ నుంచి ఇంకా ఏం తెలియదు. బట్ ఐఎమ్ స్టిల్ ఎనర్జెటిక్. మై బాయ్స్ గెట్ వీళ్ళు మొహాలు చూస్తే అర్థమైపోతుంది. ఒక సెకండ్ చూపిస్తుంది. వచ్చింది గైస్. ఇంకా వెళ్ళి రిటర్న్ అయిపోయి బైక్స్ రిటర్న్ ఇచ్చేసి, వీ హ్యావ్ టు ఈట్ సంథింగ్ బిఫోర్ వీ లీవ్ Pune. If we have time, we try to explore one more place. ఎప్పటికైతే ఇంతే. See you. ఈ వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు నేనైతే 5 days ట్రిప్ మొత్తం, ఐ మీన్ ట్రావెల్ కాకుండా ఎక్స్ప్లోర్ చేసే ప్లేసెస్ మొత్తం ఒక 25 minutesలో అయిపోగొట్టేద్దాం అనుకున్నా. బట్ నౌ ఇట్స్ గోయింగ్ అండ్ గెటింగ్ బిగర్. ఇంకా రేపు ఉంది, డే ఆఫ్టర్ టుమారో కూడా ఉంది. ఆల్మోస్ట్ 70% డే కూడా ఎక్స్ప్లోర్ ఉంటుంది. ఎల్లుండి ఈవినింగ్ అయితే మనకి ట్రైన్ ఉంది మళ్ళీ ఇంటికి. సో అంతవరకు ఇంకా రేపు ముంబైకి వెళ్తే ఇంకా ఫుల్ ఎక్స్ప్లోర్ చేస్తాం. కాబట్టి వీడియో చాలా లెంత్ రావచ్చు. సో లెంత్ బట్టి అయితే పార్ట్స్ లాగా అయితే డివైడ్ చేసి అప్లోడ్ అయితే చేస్తాం. నా మళ్ళీ అయితే స్టెప్స్ ఎక్కి మళ్ళీ ఎక్కాలి గైస్. అయిపోయింది, మా పని అయిపోయింది ఈరోజు. ఏదో ఒక రూమ్ లా ఉంది గాయస్. దీని లోపల ఏముంటుందో మనకు తెలియదు. ఇదేం ఫోర్ట్ రా స్వామి. ఇక్కడ ఫోర్ట్ కాదు కానీ మెజారిటీ వ్యూ పాయింట్స్ అయితే ఉంది. వ్యూ పాయింట్స్ అయితే మాత్రం బాగున్నాయి. ఓ చిన్న రూమ్ లా ఉంది. మైట్ బి ఇది ఒక డేట్ ప్లేస్ అయిండొచ్చు అప్పుడు కింగ్ అయితే. ఇక్కడ ఏదో ఇంకో చిన్న హోల్ ఉంది. ఓ మళ్ళా ఇక్కడ మళ్ళీ వ్యూ ఉంది గాయస్. The same view, but better. तो हमने दिखा रहे हो वाली नहीं कह रहे हो सारी जिंदगी वाली पड़ा. కొమ్మనే బైక్ తీసుకొని తిరగదాం రా అంటే మహాబలేశ్వర్లో ఈరోజు కూడా పూణేకి వెళ్దాం, ఎక్స్ట్రా చూద్దాం అనేసి అయితే చేసుకొచ్చారు. వీళ్ళకేం పోయింది, 2 బ్యాగులు వేసుకొని పోయేది నేనే కదా. ఏంటి బ్రో ఇంటికి పోవాలి అంటున్నాడు. ఇక్కడ ఏదో ఫైనల్ లొకేషన్ ఉంది కదా, ఇదైతే చూసేసి ఇంకా ఆ పక్క అయితే ఒకటి ఉంది ఫోటోషూట్ పాయింట్ అంతా, అది విజిట్ చేసేసి డౌన్ అయిపోదాం. ఇంకా మా వాళ్ళ పని అయితే అయిపోయింది గాయస్. అందుకే జిమ్కి వెళ్ళాం మావయ్య, జిమ్కి వెళ్ళండి. జిమ్కి వెళ్ళి లెగ్ డే చేస్తే
మీకు ఆ లెగ్ పెయిన్ తెలుస్తుంది, ఇలాంటప్పుడు యూస్ అవుతుంది కదా. ఏంది బ్రో, నువ్వే కదా ప్లాన్ చేసింది బ్రో మా వాడు చెప్పాను. ఇంకొక 2 ప్లేస్ మిగిలిపోయాయి మహాబలేశ్వర్లో, జస్ట్ పీక్ పాయింట్స్ అంతే. అవి చూసుకున్నారంటే వద్దొద్దు పూణేకి పోయేసి ఈ ప్లేస్ కవర్ చేద్దాం అన్నాడు. మనడే ఈ ప్లేస్కి అయితే తీసుకొచ్చాడు. ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది బ్రో పైకి ఘాట్ ఎక్కే బండిలో? 1 అవర్ 30 కిలోమీటర్స్ 1 అవర్ హెవీ ఘాట్ రోడ్ అయిపోయింది. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి బ్రో ఫోన్లో అయితే తీస్తున్నా. ఇప్పుడైతే వచ్చేసాం, ఆల్మోస్ట్ వి రీచ్. యా గైస్, అట్ లాస్ట్ వి రీచ్డ్ పూణే. అండ్ మనమైతే మన బైక్స్ అయితే రిటర్న్ చేసేసాం పూణేలో కూడా. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది. పర్లేదు, మేనేజ్ చేసేసాం ఎట్లా కొట్లా. పంచర్ అయినా ఎన్నో ఆటంకాలు వచ్చినా కూడా ఫైనల్లీ మనమైతే బైక్స్ అయితే రిటర్న్ చేసేసాం. వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా ఉన్నారు. వాళ్ళకి రీజన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసాం ఎందుకు లేట్ అయింది అనేసి. ఎక్స్ట్రా చార్జెస్ కూడా ఏమి తగ్గించారు కొద్దిగా అయితే. మామూలుగా అయితే ఎక్స్ట్రా చార్జెస్ ఒక 800 పే చేయాల్సి వచ్చేది 4 అవర్స్కి. కానీ వాళ్ళు కూడా ఒక 500 తగ్గించారు మనకి. సో దే ఆర్ ఆల్సో గుడ్. ఇప్పుడైతే మనకైతే ఇంకో 3 అవర్స్ ఉంది ముంబై బస్సుకి అయితే. సో కరెంట్లీ వీఆర్ థింకింగ్ వేర్ వీ హ్యావ్ టు గో అని. మొహం అంతా జిడ్డుగా అయిపోయింది హైవేలో రావడం వల్ల. అండ్ హైవేలో జుట్టు మొత్తం కూడా అయిపోయింది, ఇంకా పని అయిపోయింది. ఇంటికి పోతే కానీ మళ్ళీ రీఫ్రెష్ అయితే అవ్వలేం. సో దట్స్ ఇట్ గైస్. ఇప్పటికే ఈ వ్లాగ్ అయితే ఇక్కడ చాలా లెంత్ వచ్చేసింది. మైట్ బి ముంబై అయితే స్పెషల్గా ఇంకొక వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను మళ్ళీ ఫ్రెష్గా. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడైతే ఎంజాయ్ చేస్తాను గైస్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ పూణే, అప్ టు పూణే హియర్. నెక్స్ట్ అయితే ఫ్రెష్గా ముంబై వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. గైస్, మనమైతే ఎగ్జాక్ట్గా ఇప్పుడు సెల్ఫీ పాయింట్ కాడ అయితే ఉన్నాం. వావ్, ఎర్లీ మార్నింగ్ రావడంతో చాలా పీస్ఫుల్గా ఉంది గైస్. ఇక్కడైతే చాలా మ్యాసివ్ ఉంది ఇది. గైస్ ఇదైతే మనకి ఓషన్ మిడిల్లో ఉంది గైస్. ఇదైతే కన్యాకుమారి టైప్. నైస్ సంథింగ్ మసీద్ అంట ఇదైతే.